హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతుంటారండి, కడుపులో మంటగా ఉందని, కడుపు ఉబ్బరంగా ఉందని, లేదా ఎప్పుడు కూడా తినగానే ఇబ్బందిగా ఉంటుందని, ఇది ఎసిడిటీ లక్షణమా, లేదా నాభి నొప్పి లక్షణమా, లేదా ఏదైనా మందు ప్రభావమా అని చాలా మంది కూడా నన్ను అడుగుతూ ఉంటారండి. సహజంగా చాలా మంది కూడా ఈ సమస్యతో బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల్ని మనం ఎలా గుర్తించాలి? అది నిజంగానే పెట్టుడు మందు వల్ల జరిగిందా, లేదా నాభి నొప్పి అంటే బొడ్డు ఉంటుంది కదా, ఆ నాభి జరగడం వల్ల కూడా కొంతమందికి ఈ ఇబ్బంది కలుగుతుంది. దాన్ని ఎలా గుర్తించాలి, ఎసిడిటీ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, దాని గురించి మనం ఈరోజు క్లియర్గా తెలుసుకుందామండి. చాలా మంది ఈ సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ వీడియో తీస్తున్నాను. సో ఫస్ట్ వచ్చేసి ఎసిడిటీ లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం. ఎసిడిటీ లక్షణాలు చాలా మందిలో కూడా అన్నం తినగానే కడుపు ఉబ్బరం అవుతుంది, ఆకలి అవుతున్నప్పుడు కడుపు ఉబ్బరం అవుతుంది. సో కారణం ఏంటి అంటే, మనం టైం టు టైం తినకపోవడం వల్ల లోపల యాసిడ్స్ అనేవి రిలీజ్ అయిపోయి అది గ్యాస్ లాగా ఫామ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. సో తినగానే కొద్దిగా తగ్గుతుంది, అలాగే మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ ఆకలి టైంకి ఇలా వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే, కరెక్ట్గా ఛాతిలో ఇక్కడ కరెక్ట్గా మన ఈ ఛాతి దగ్గర గుండె దగ్గరనే నొప్పి రావడం, పట్టుకున్నట్టుగా ఉండడము, పొడుస్తున్నట్టుగా ఉండడం, లేదా వీపులో కూడా పెయిన్స్ రావడం, కొంతమందికి మెడ నరాలు లాగడము, హెడేక్ రావడము, కొంతమందికి చేతులు గుంజడం, ఇలా లాగుతున్నట్టుగా ఉంటుంది, చేతి పట్టుకుంటే ఇలా అనుకుంటూ ఉంటాము. సో ఇదంతా కూడా ఒకవైపు చేయి లాగుతూ ఉంటుంది రైట్ సైడ్, లేదా రైట్ సైడ్ మొత్తం తిమ్మిరిలాగా రావడాలు కానీ, లేదా మోషన్ సరిగ్గా రాక గ్యాస్ ఫామ్ అవుతూ, ఓకేనా, ఈ గ్యాస్ కూడా మోషన్ ద్వారా ఆనెల ద్వారా ఈ గ్యాస్ అనేది వెళ్ళడము, అదేవిధంగా లూజ్ మోషన్స్ అవ్వడం, లేదంటే కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం లాంటి సమస్యతో బాధపడడం కానీ, ఇవన్నీ కూడా గ్యాస్ ట్రబుల్ యొక్క లక్షణాలు. ఈ గ్యాస్ ట్రబుల్ తగ్గించుకోవడం అంటే తగ్గిందని ఎలా తెలుస్తుంది అంటే, మీకు ఉదయం ఆకలి అయినప్పుడు కానీ, అన్నం తిన్నప్పుడు కానీ కడుపు నార్మల్గా ఉండి డైలీ 1 or 2 times ఖచ్చితంగా ఉదయం లేవగానే మోషన్స్ వెళ్ళాలి. అదేవిధంగా వీలైతే రాత్రి కూడా మోషన్కి వెళ్ళి మోషన్స్ ఫ్రీగా ఉంచుకున్నట్లయితే 100% మీరు ఆ ప్రాబ్లం నుంచి బయటపడ్డట్టే. సో మలం అనేది 100 కాదు 1000 రకాల వ్యాధులకు మూలం. కాబట్టి ఎప్పుడైతే తిన్నట్టుగా మలం ద్వారా బయటికి వెళ్తుందో శరీరము, అప్పుడు అంతా కూడా సవ్యంగా దాని వర్క్ దాన్ని చేసుకుంటుంది. ఇది ఎసిడిటీ యొక్క లక్షణాలు. కొన్ని సందర్భాల్లో నోటి ద్వారా దుర్వాసనలు కూడా రావడం అనేది జరుగుతుందండి. సో దీనివల్ల కూడా ఎసిడిటీ ఉందని మనం గుర్తించుకోవచ్చు. దీనికి కొన్ని రకాలైనటువంటి ఔషధాలు, కొన్ని రకాలైన ట్రీట్మెంట్స్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా ఈ సమస్య నుంచి మనం పూర్తిగా ఉపశమనం అనేది పొందవచ్చు. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో కడుపులో హెచ్ పైలోరీ, హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే కొన్ని రకాలైనటువంటి వైరస్లు కూడా ఈ స్టమక్ ద్వారా, అంటే మనం తినేటువంటి కలుషితమైన ఆహారం వల్ల కానివ్వండి, కలుషితమైనటువంటి వాటర్ వల్ల కానివ్వండి, ఈ బ్యాక్టీరియా అనేది స్టమక్ లో ఫామ్ అయ్యి ఇది కూడా చాలా రకాల ఇబ్బందులు పెడుతుందండి. దీన్ని కూడా మనము ఎండోస్కోపీ ద్వారా టెస్ట్ చేయించుకోవచ్చు. ఒకవేళ ఎండోస్కోపీలో ఏమీ రాలేదు అని అంటే అది మీకు గ్యాస్ ట్రబుల్ అయ్యి ఉండవచ్చు. ఒకవేళ గ్యాస్ ట్రబుల్ కాకుండా ఉంది అంటే ఈ హెచ్ పైలోరీ అంటే దానికి కొంచెం హెవీ డోసెస్ యాంటీబయాటిక్స్ అనేవి వాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విధంగా మనం కడుపులో ఉన్నదానికి ఒక విధంగా మనం దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. ఎసిడిటీ అనేది మనం క్యూర్ చేసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా డైలీ టైం టు టైం అన్నం తినడం, వాకింగ్ చేయడం, అన్నం తిన్నాక వాకింగ్ చేయడం, రాత్రి కూడా అన్నం తినడం, ఉదయం ఎక్కువ తినాలి, మధ్యాహ్నం కొంచెం తక్కువ తినాలి, రాత్రికి వచ్చేసరికి ఇంకా తక్కువగా తినేయాలి. ఎందుకంటే రాత్రి ఏం పని లేకుండా పడుకుంటాం కాబట్టి స్టమక్ ఇబ్బంది కాకుండా తక్కువ తినండి. స్నాక్స్ తినండి, లేదు అని అంటే ఓన్లీ ఫ్రూట్స్ తినండి. ఇలా అలవాటు చేసుకోండి. ఈజీ డైజెషన్ అయ్యే విధంగా నమలాలి, తినాలి. బాగా తిన్న వెంటనే ఎక్కువగా నీళ్లు తాగద్దండి, కొద్దిగానే నీళ్లు తాగాలి. అండ్ మీరు రోజుకు 4 సార్లు తినండి, 5 సార్లు తిన్నా కూడా తక్కువ తీసుకోవాలి. అండ్ ముఖ్యంగా పులుపు పదార్థాలు, చింతపులుపు, చారు, సాంబారు, రసము, పచ్చళ్ళు, నాన్ వెజ్, డ్రింకింగ్స్, స్మోకింగ్లు ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అవాయిడ్ చేస్తే కనుక ఈ కడుపు ఉబ్బరము, ఈ కడుపు ఎసిడిటీ నుంచి మనం మామూలుగానే బయటపడవచ్చు. దాని ద్వారా మనము ఈజీ డైజెషన్స్ ప్రాసెస్, ఈజీ కాన్స్టిపేషన్ సొల్యూషన్స్ కి మనం వెళ్ళవచ్చు. ఇది ఒక పద్ధతి. ఇక రెండోది, కడుపు నొప్పి రావడానికి రెండో కారణం ఏంటి అంటే నాభి నొప్పి. నాభి అనేది మనకు కరెక్ట్గా బొడ్డు ఉంటుంది కదా, బొడ్డులో నాభి ఉంటుందండి. సుమారుగా బొడ్డుకు 1 ఇంచు చుట్టూ కూడా మనము బొడ్డు మీద కనుక పరికట్టున బొటన వేలుతో కనుక ఇలా నొక్కుతూ ఉన్నట్లయితే, ఇలా ఓకేనా, ఇలా పెట్టి నొక్కుతూ ఉన్నట్లయితే కనుక టక్ 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 అని కొట్టుకుంటూ ఉంటుందండి. సో అది మీరు పరికట్టున చుట్టూ కూడా నొక్కుకొని చూసుకోండి. అంటే నాభికి 2-3 ఇంచుల పైన చుట్టూ కూడా నొక్కి చూసుకోండి. పైకి కదిలిందా, కిందికి జారిందా, పక్కకు వెళ్ళిందా అనేది తెలుస్తుంది. సో ఆ ప్రాంతంలో కనుక మీకు టక్ టక్ అని కొట్టుకుంటూ ఉన్నట్లయితే దాన్ని ఫస్ట్ నాభి సెట్ చేయాలి, ఓకేనా, నావెల్ సెట్టింగ్ అంటారు. సో
ఈ నాభిని కొన్ని రకాలైనటువంటి మసాజెస్ ద్వారా మేము సెట్ చేయడం అనేది జరుగుతుంది. అది మీరు సొంత ప్రయోగాలు చేయకూడదు, ఓకేనా. సో దానిని కరెక్ట్గా ఎక్కడ ఉందో చూసి దాన్ని మసాజ్ చేస్తూ పొట్టను నిమురుతూ ఆ నాభిని తిరిగి దాని స్థానానికి తీసుకురావాల్సి ఉంటుంది. సో ఏమవుతుంది అంటే పొట్టలో నరాలు అనేవి చాలా ఉంటాయి, పొట్టలో నరాలు ఉంటాయి అండ్ ప్రేగులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా నాభిని ఆధారం చేసుకునే నిలబడి ఉంటాయి, ఓకేనా. సో ఆ బొడ్డు అంటారు దాన్ని కదా, దాన్ని ఆధారం చేసుకునే అవన్నీ కూడా నిలబడి ఉంటాయి. ఆ బొడ్డు అనేది పైకి జరిగినప్పుడు ఏమవుతుంది అని అంటే ఆ పొట్ట నరాలన్నీ బిగుసుకుపోతాయి. అక్కడ బిగుసుకుపోవడం వల్ల జీర్ణక్రియకు అడ్డుపడి సరిగా జీర్ణం కాక, సరిగా మోషన్స్ రాక, లేదంటే అక్కడనే అది కుళ్ళిపోయి ఫుడ్ అంతా కూడా కుళ్ళిపోయి ఒక బ్యాక్టీరియా లాగా ఫామ్ అయిపోతుంది, లేదంటే బ్యాడ్ యాసిడ్స్ ని క్రియేట్ చేస్తుంది. ఈ విధంగా కడుపులో నొప్పి, కడుపులో మంట, తినగానే మోషన్స్ రావడం కొంతమందికి, లేదంటే 2-3 రోజుల దాకా మోషన్స్ పోకపోవడము, ఇలా నానా రకాలైన సమస్యలు వస్తాయి. దీన్ని మనం ఈ టెస్ట్ ద్వారా మనం టెస్ట్ చేసుకోవచ్చు. ఇలాగా ఇది చాలా మంది కూడా చేస్తున్నారు ఏంటంటే ఎండోస్కోపీ ఇస్తారు. ఎండోస్కోపీలో కూడా ఇది రాదు, ఎందుకంటే నాభి జరగడం అనేది ఎండోస్కోపీ ద్వారా చేయలేము మనం, ఓకేనా. సో అది కేవలము మనము చేతి ద్వారా కొన్ని రకాలైనటువంటి మసాజెస్ ద్వారా నాభిని ఒకసారి సిట్టింగ్ లో కాకపోవచ్చు, బట్ అట్లీస్ట్ ఒక 3 to 4 సిట్టింగ్స్ లో ఖచ్చితంగా దాన్ని తీసుకురావాలి. దాంతో పాటు అక్కడ ఉన్నప్పుడు కలిగినటువంటి ఇన్ఫెక్షన్స్, అంటే ఈ నాభి జరగడం వల్ల చెప్పే కదా పేగులలో ఇన్ఫెక్షన్స్ తయారవుతాయి ఫుడ్ సరిగ్గా డైజెషన్ కాకని, దాని వల్ల కూడా ప్రేగులు చాలా ఇన్ఫెక్ట్ అయిపోయి అక్కడ కూడా ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఆ ఇన్ఫెక్షన్స్ తగ్గడానికి కొంత ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ విధంగా మనము నాభి నొప్పిని పూర్తిగా మనము తగ్గించుకోవచ్చు. అయితే అనుభవజ్ఞ డాక్టర్ దగ్గర మాత్రమే నాభి నొప్పి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలని ఖచ్చితంగా దీనికి సొల్యూషన్ ఉంది. అండ్ నాభి నొప్పితో పాటు ఎసిడిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నాభి నొప్పికి ఎసిడిటీ రెండింటికి దగ్గర లక్షణాలు ఉంటాయి. కాబట్టి రెండింటిని చెక్ చేయించుకొని రెండింటిని కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే ఆ ప్రాబ్లం అనేది పూర్తిగా క్యూర్ అవుతుంది. నాభి నొప్పితో చేసేటప్పుడు నాభి నొప్పికి కొన్ని రకాలైనటువంటి మందులు ఉంటాయి. చిత్రకాది బట్టి కానీ, శంఖభస్వం కానీ, కపర్తిక భస్వం లాంటివి కానివ్వండి, ఇలాంటివి కొన్ని రకాలైనటువంటి భస్వాలతోటి దాన్ని సెట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ భస్వాలు అనేవి ఏం చేస్తాయంటే ప్రేగుల చుట్టూ ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ ని తగ్గించి జీర్ణక్రియను సాఫీగా అయ్యేలాగా, ప్రేగులలో ఉన్నటువంటి ఇబ్బందిని తగ్గించి ప్రేగులకు మళ్ళీ బలం చేకూర్చే విధంగా ఈ భస్వాలు అనేటివి చాలా అద్భుతంగా పనిచేస్తుంటాయి. సో దానికి కొంత ట్రీట్మెంట్ కొన్ని మూలికల ద్వారా, కొన్ని టాబ్లెట్స్, మాత్రల ద్వారా దీన్ని చేయాల్సి ఉంటుంది. మరి సమస్య ఎక్కువగా ఉంటే కొన్ని రకాలైనటువంటి ఆకు పసర్ల ద్వారా దీన్ని ముందుగా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంటుంది. సో ఇది ఒక ప్రాసెస్. ఇకపోతే 2 అయిపోయినాయి, ఒకటి ఎసిడిటీ అయిపోయింది, నాభి నొప్పి. మూడోది వచ్చేసి మందు. చాలా మంది నన్ను అడుగుతారు, సార్ మందు అనేది అసలు ఉందా అని అడుగుతారు. ఉంది అండి. ఎందుకు అనంటే ఇది శరీరానికి నష్టపరిచేటటువంటి ఒక చెప్పాలి అని అంటే ఒక మూలికలతోటి కానీ ఆకులతోటి కానీ చేసినటువంటి ఒక ద్రవం అని చెప్పొచ్చు. దీన్ని అన్నం ద్వారా కానివ్వండి, కూరల ద్వారా కానీ కడుపులోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఇది కడుపులో ఉన్నటువంటి ప్రేగులకు ఒక పొరలాగా ఏర్పడుతుంది. దాని లక్షణం అది అన్నట్టు, ఆ పసరు యొక్క లక్షణం అట్లా ఉంటుంది. ఏర్పడి అది ఏం చేస్తుంది, జీర్ణశక్తిని తగ్గించేసి క్రమక్రమంగా ఆకలి కాకుండా, ఎందుకంటే యాసిడ్స్ రిలీజ్ కావు ఆ టైంలో, ఇలా యాసిడ్స్ రిలీజ్ కాకుండా అన్నాన్ని డైజెషన్ కానివ్వకుండా అది అడ్డుపడుతూ ఉంటుంది. దీనివల్ల మనకు ఆకలి కాదు, త్వరగా డైజెషన్ కాదు, మోషన్స్ ఫ్రీగా ఉండవు. దీనివల్ల కడుపులో ఇన్ఫెక్షన్స్, స్టమక్ ఇన్ఫెక్షన్స్, స్టమక్ లో పుండ్లు ఇలాంటివి తయారవుతూ ఉంటాయి, బ్యాక్టీరియా లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి. అయితే చాలా మంది అంటారు, సార్ మరుగుమందు పెడితే మనిషి యొక్క మెంటాలిటీ అనేది మారుతుందా అని. ఒకప్పుడు ఇలాంటివి ఖచ్చితంగా ఉన్నాయనే చెప్తాను నేను, బట్ ప్రస్తుతానికి అలాంటివి చేసే వాళ్ళు ఉన్నారా అని అంటే ఖచ్చితంగా మనం 100% చెప్పలేము, ఓకేనా. సో ఆ విధంగా ఈ కడుపులో మందు అనేది చాలా మంది కూడా, సార్ మేము 2 సార్లు కక్కించినా 3 సార్లు కక్కించినా అయినా కడుపులో నొప్పి తగ్గడం లేదు అని అంటే అది కడుపులో మందు ఉన్నదా తెలియదు, ఎసిడిటీ తెలియదు, లేదా నాభి నొప్పి తెలియదు. ఎందుకంటే దీనికి ఖచ్చితంగా అన్ని విధాలు తెలిసిన వాళ్ళు అయితే మాత్రమే దాని గురించి కరెక్ట్ గా ట్రీట్మెంట్ అనేది చేయగలుగుతారు. ఒకవేళ మందు లక్షణాలు మీకు ఉంటే, చాలా మంది కక్కించాం సార్ పోలేదు అంటారు. కక్కితే పోయేది కాదండి. కడుపులో ఉన్నటువంటి మందు అనేది కడుపులో ఏదో ఒక మూలకు ఉండేది కాదు, అది ఆ ప్రేగుల చుట్టూ అంతా కూడా ఒక వ్యర్థంలాగా పేరుకుపోతుంది. మనము ఇవాళ 5 రూపాయల బిల్ల మింగినా కూడా 2వ రోజు కన్నా, కనీసం 2 లేదా 3వ రోజు కన్నా మోషన్ ద్వారా బయటకు వచ్చేయాల్సిందే. లోపలికి వెళ్ళిన ఏ ఒక్కడైనా మోషన్ ద్వారా బయటకు రావాల్సిందే, ఎక్కడ ఆగే అవకాశం ఉండదు. ఒకవేళ ఆగితే కడుపు నొప్పి స్టార్ట్ అవుతుంది, ఆపరేషన్ చేసి తీసేదాకా అది ప్రాసెస్ అలాగే ఉంటుంది. అంతేగాని నెలల తరబడి, రోజుల తరబడి అది కడుపులో మందు ఉండి మీరు కక్కగానే గడ్డలు పడింది, ముద్దలు పడింది, ఇదే మందు అనుకునే వాళ్ళు ఉన్నారు. అది కేవలము మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం మీకు చూపిస్తే మీరు కొంతవరకు సాటిస్ఫైడ్ అయ్యి ఆ ప్రాబ్లం లేదు అన్న ఫీలింగ్ లోనే ఆ ప్రాబ్లం తగ్గిపోతుంది అని ఇలా చేస్తూ ఉంటారు. అంతేగాని అలా పసరు అనేది పోజగానే
కక్కి మందు పోయే లక్షణం అనేది ఉండదు. దీనిని మనం కొన్ని రకాలైనటువంటి ట్రీట్మెంట్స్ ద్వారా, కొన్ని రకాలైన ఔషధాల ద్వారా, బస్వాల ద్వారా కడుపులో ఉన్నటువంటి ఈ ఇన్ఫెక్షన్, ఈ పొరల్ని మనము ఈ పొరలుగా ఏర్పడినటువంటి ఈ ఇన్ఫెక్షన్ పదార్థాలని క్రమక్రమంగా తగ్గిస్తూ మోషన్ ద్వారా పోయే విధంగా చేసి మళ్ళీ తిరిగి ప్రేగులకు మంచి బలాన్ని, అదేవిధంగా డైజెషన్ సిస్టమ్ని ఇంప్రూవ్ చేయడం ద్వారా ఈ సమస్య నుంచి మనం బయటపడతాము. ఇది ఒక్క రోజులో 2 రోజుల్లో కక్కితే పోయేది కాదండి. ఓకేనా సార్? తలకు మందు పెట్టిల్లు సార్, తలలో ఉంటే చెప్పినట్టు ఇంటలేదంటే ఇక్కడ 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. సారీ, చెప్పినట్టు ఇంటలేరు, లేదంటే ఫోన్ చేస్తారు లేడీస్, ఫోన్ చేసి సార్ నా భర్త నా మాట ఇంటలేడు సార్, వేరే అమ్మాయితో ఉంటున్నాడు సార్. అలాంటప్పుడు మీరు ఏం చేయాలి? మందు లక్షణం అని ఎందుకు అనుకుంటున్నారు? నీ భర్తకు అమ్మాయి అంటే ఇష్టం కావచ్చు, మీ మీద ఇష్టం తగ్గింది కావచ్చు. ఎక్కువ మంది కూడా ఇలాగే కోరుకుంటారు. మగవాళ్ళు ఒక్క అమ్మాయితో కన్నా, అంటే ఒక భార్య కన్నా ఎక్కువ మంది స్త్రీతో కలవాలనే ఆసక్తి చాలా మంది మగవాళ్ళలో ఉంటుంది. అది దాని వాళ్ళ యొక్క మెంటాలిటీ. అంతేగాని మందు పెట్టగానే ఆడు పోయిడు, నేను మందు పెడితే ఇటొస్తాడు, లేదంటే దీన్ని విరుగుడు, ఇలాంటి అన్ని కూడా వృధా ప్రయాసాలండి. వాళ్ళ మెంటాలిటీ అర్థం చేసుకొని సరైనటువంటి కౌన్సిలింగ్ ఇప్పించడం ద్వారా కానివ్వండి, లేదా పోలీస్ కంప్లైంట్, షీ టీమ్స్ ఇలాంటి వాటి ద్వారా మీరు పరిష్కరించుకోవాలి తప్పించి అన్నిటికీ మందు. చూడండి, దేవుళ్ళు పట్టడం వెళ్తే ఇది వాళ్ళు పట్టి దేవుడు పట్టిండు కొంటతనం అని అంటారు. మందు కొడు అంటే ఇది మందు అండి, మందు ద్వారా జరిగింది అని అంటారు. అదే సరే, నా దగ్గరికి వచ్చినా కూడా నేను ఏమంటాను, ఇది స్టమక్ ఇన్ఫెక్షన్, స్టమక్ లో ఇన్ఫెక్షన్ వలన ఇలా జరుగుతుంటారు. ఇంకో డాక్టర్కి వెళ్తే అది బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్, లోపల పుండ అయింది, ఎండోస్కోపీ చేయాలని ఇంకో. సో ఒక్కొక్క డాక్టర్కి ఒక్కొక్క పాయింట్ మీద అవగాహన ఉంటుంది కాబట్టి ఒక్కొక్కరు ఎక్కడికి వెళ్తే అదే చెప్తారు. వాళ్ళకు కూడా, ఎదుటి వాళ్ళకు కూడా దేని మీద నమ్మకం ఎక్కువైతే ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి మందు మీద ఎక్కువ నమ్మకం ఉందనుకోండి, ఇది మందే అన్న ధ్యాసలో ఉండి మెంటల్ గా కూడా వాళ్ళు అలాగే ఫిక్స్ అయిపోతారు. సో ఏదో ఒకటి దయ్యం పట్టింది, మీ వాళ్ళకి అది పట్టింది, ఇది పట్టింది, దానివల్ల ఇట్లా అవుతుండగానే ఆ దేవుడిని తిప్పేయడాలు, కోడి పిల్లలు తిప్పేయడాలు, ఏదో ఒకటి ఏడాలు పరిహారం చేసి ఓకే. సో ఫస్ట్ మన మైండ్, మన మనసుని మనం సాటిస్ఫైడ్ చేసుకోగలిగితే సగం వ్యాధులు పోతాయి. సో ఈ విధంగా ఈ మూడింటి నుంచి కూడా మనం ఏది ప్రాబ్లం అని ఖచ్చితంగా తెలుసుకొని మూఢనమ్మకంతో కాకుండా నమ్మకంతో కనుక మనము ముందుకు వెళ్ళినట్లయితే ఈ సమస్య నుంచి చాలా త్వరగా బయటపడొచ్చండి. చాలా మంది ఈ సమస్య గురించి నాకు ఫోన్ చేస్తున్నారు, వాట్సాప్ చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు. కాబట్టి దీని గురించి ఒక క్లారిటీ ఇద్దాం మీకు అనే ఉద్దేశం కొద్ది కొంచెం వీడియో లెంత్ అయినా సరే నేను క్లియర్ గా చెప్పడం జరిగిందండి. ఇందులో మీకు ఎసిడిటీ వల్ల ఈ సమస్యలు వస్తున్నాయి, ఆమె తినే ఫుడ్ వల్ల, ఫాస్ట్ ఫుడ్ వల్ల కానివ్వండి, లేదంటే ఫుడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానివ్వండి, లేదా ఎసిడిటీనా, లేదంటే కడుపులో మంట, కడుపు ఉబ్బరం, లేదా నాభి నొప్పి, ఇలాంటివన్నీ కూడా తెలుసుకోవడానికి ఖచ్చితంగా కొద్ది టెస్టుల ద్వారా మనం చెప్పే కదా బయట తీసుకోవచ్చు. మందు ఉన్న వాళ్ళకు కూడా పైడిపత్తి రసం కానీ కాకరాకు రసం కానీ చేతిలో పోస్తే గడ్డగట్టి లక్షణాలు ఉంటుందండి. అది ఓన్లీ వాళ్ళకి మాత్రమే కడుతుంది, అందరికీ కట్టదు. కొంతమందికి రెడ్గా కావడం, ఇలాంటి లక్షణాలు చూసి ఇది మందా కాదా అన్నది కూడా మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ఇది ఉంది, లేదని నేను చెప్పడం లేదు. కాకపోతే దీన్ని ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయడానికి ఎలాంటి నిర్ధారణలు అయితే ఇప్పటి వరకు లేవు. సో ల్యాబ్స్ అట్లాంటిది ఇంతవరకు లేవు. ఆ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా సరే ప్రాబ్లమ్ ని ఫస్ట్ మనం అనలైజ్ చేసుకోవాలి. దేని వల్ల వస్తుంది, తిన్నప్పుడే వస్తుందా, తినముందు వస్తుందా, ఎప్పుడు ఉంటుందా అని అనలైజ్ చేసుకున్న తర్వాత ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాతనే మనం దీని గురించి పూర్తిగా ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి. ఓకే, సో మీకు ఎలాంటిది ఏంటి అనేది ఐడియా లేకపోతే ఒకసారి నన్ను సంప్రదించండి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు అన్ని కూడా నేను మీకు క్లియర్ గా చెప్తాను. ఓకే, సో దీని వరకు మీరు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితిలో ఉంటే, ఏమైనా టెస్టులు ఉంటే మాకు పంపించండి, లేదా మీ సమస్యను నాకు క్లియర్ గా అర్థమైనా చెప్పినా కూడా మీరు కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ పంపించే అవకాశం మేము నాట్ వేరే ఛానల్ మీకు అందిస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. ఇలాంటి అద్భుతమైన చిట్కాలు, కౌన్సిలింగ్ మీకు ఎవ్వరు ఇవ్వరు. దయచేసి నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. కింద డిస్క్రిప్షన్ లో మన గ్రూప్ లింక్ ఉంటుంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పొందుపరుస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.